చెప్పండి. కేంద్ర మంత్రివర్గ విస్తరణ ముఖ్యంగా తెలంగాణలో తీవ్ర ప్రకంపనలు సృష్టించినట్టుగా ఉన్నది. ఎందుకంటే బండారు దత్తాత్రేయ గారిని తీసేయటం అన్నది ఒక అనూహ్యమైనటువంటి నిర్ణయం కింద, అంటే ఎవరు ఊహించినటువంటి నిర్ణయం కింద చెప్పుకుంటున్నారు. ముఖ్యంగా మీ పార్టీ తెలంగాణలో బలపడటానికి వ్యూహాలు పన్నుతున్నటువంటి నేపథ్యంలో ఇటీవల అమిత్ షా గారు కూడా వచ్చి వెళ్ళారు. ఇక్కడ మా సొంతంగా మేము ప్రభుత్వంలోకి వస్తామని చెప్పారు. అయితే ఒక్కసారిగా ఇక్కడ తెలంగాణలో ఎవరికీ ప్రాతినిధ్యం లేకుండా మంత్రివర్గంలో రీజన్ ఏమీ లేకుండా, బహుశా నేను కూడా ఆయన నాన్ పెర్ఫార్మర్ అనేటువంటి ఒక రీజన్ చెప్పి తీసేసినట్టుగా కూడా భావిస్తున్నారు. ఇది తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవానికి భంగం కలిగింది అనేటువంటి భావన తెలంగాణ ప్రజల్లో వస్తున్నది. అట్లాంటిది ఏం లేదండి. యాక్చువల్లీ అంటే ప్రశ్నలో కూడా ఒక సవరణ ఉంది కాబట్టి నేను సవరణ చేయదలుచుకున్నాను. ఇది వారిని తీసేయడం జరగలేదు, వారికి ఇంకొక బాధ్యత అప్పచెప్పడం జరిగింది. మా పార్టీ వ్యవస్థలో అంటే ఇప్పుడు పార్టీ ప్రభుత్వంలో ఉంది కాబట్టి రెండు వ్యవస్థలు ఉంటాయి, ఒకటి ప్రభుత్వ వ్యవస్థ, ఒకటి పార్టీ వ్యవస్థ. పార్టీలో వాళ్ళు ప్రభుత్వంలో పోవాలన్నా, ప్రభుత్వంలో వాళ్ళు పార్టీకి రావాలన్నా, ఈ ఇద్దరు ఎవరైతే వ్యవస్థకి అధినేతలు ఉన్నారో, పార్టీ వ్యవస్థకి అమిత్ షా గారు, ప్రభుత్వానికి వ్యవస్థకి నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా, వాళ్ళిద్దరి నిర్ణయమే ఫైనల్ అవుతుంది మా లాంటి వ్యవస్థకి. అంటే భారతీయ జనతా పార్టీ ఒక వ్యవస్థీకృతమైన పార్టీ కాబట్టి, ఒక కుటుంబ పాలనతో నడిచే పార్టీ కాదు కాబట్టి జాతీయంగా ఈ వ్యవస్థలు చాలా గట్టిగా ఉంటాయి, నిర్ణయాలు కూడా చాలా నిర్ణయాత్మకంగా ఉంటాయి, వ్యూహాలకు అనుగుణంగా, ప్రణాళికనికి అనుగుణంగా నిర్ణయాలు ఉంటాయి. కాబట్టి దత్తాత్రేయ గారిని తీసేయలేదు. దత్తాత్రేయ గారికి ప్రభుత్వం నుంచి తొలగించి వారిని పార్టీకి పంపించడం జరిగింది. అయితే ఎక్కువ మటుకు ప్రజలకి అర్థం కాని విషయం ఉంటుందంటే, తీసేస్తున్నారు అనగానే ఏదో పర్ఫార్మెన్స్ రీజన్ కోసం తీసేస్తున్నారు అని అనుకోవచ్చు. కానీ అంతర్గతంగా పార్టీలో మాకు పార్టీ పెరగాలంటే తెలంగాణలో కొన్ని రిసోర్సెస్ కావాల్సిన అవసరం ఉంటుంది. కొంతమంది నాయకులు ఫుల్ ఫోకస్తోని రాష్ట్రం మీద ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. అదే క్రమంలో, అదే ప్రణాళికలో భాగంగా, వ్యూహంలో భాగంగా దత్తాత్రేయ గారిని ప్రభుత్వం నుంచి పార్టీలోకి తీసుకురావడం జరిగింది. అయితే అదే పార్టీ వారిని పార్టీలో నుంచి ప్రభుత్వంలో కూడా తీసుకుపోయింది మర్చిపోతుంది. మొదటి కూర్పులో కాకపోయినా సెకండ్ టైం ఏదైతే సంవత్సరం తర్వాత జరిగిన కూర్పులో వారిని చాలా సగౌరవంగా వారిని లేబర్ మినిస్టర్ చేయడం జరిగింది, ఇండిపెండెంట్ ఛార్జ్ ఇవ్వడం జరిగింది. గత 2 సంవత్సరాలుగా వారు కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా వారు పనిచేశారు, ఇంతకుముందు చాలాసార్లు పనిచేశారు. మాలాంటి పార్టీల్లో పదవులతో గౌరవం రాదు, పనితో గౌరవం వస్తుంది. ప్రజలతో ఉన్నప్పుడు ప్రజలకి మనం ఏం చేస్తున్నాం అన్న దాని మీద గౌరవం వస్తుంది తప్పించి, ఇతర పార్టీలో లాగా అంబిషన్స్, ఆశయాలు, ఆపర్చునిజము అన్నది మా పార్టీలో చాలా తక్కువ ఉంటుంది. మీరు దత్తాత్రేయ గారితో మాట్లాడినా కూడా వారు ఇదే చెప్తారు, మా పార్టీ అధినేత నన్ను పిలిచి రాజీనామా సమర్పించమన్నారు మీకు. కానీ మీరు చెప్తున్నారండి, అంటే సారీ టు ఇంటరప్ట్ యూ, అంటే మీరు యు ఆర్ బ్లేమింగ్ పీపుల్, అంటే ప్రజలకు అర్థం కాని విషయం ఏమిటంటే అన్న మాట మీరు అన్నారు. అంటే మీరు ఇంటరప్ట్ చేశారు కాబట్టి నేను ఫినిష్ చేయాల్సిన అవసరం ఉంది. నేనేమంటా ఉన్నా అంటే, దత్తాత్రేయ గారిని మీరు అడిగినా కూడా దత్తాత్రేయ గారు చెప్పేది ఏంటంటే, పార్టీ అధినేత చెప్పారు నాకు పార్టీలో పనిచేయమని కాబట్టి నేను వచ్చేసాను అంటారు. నా ప్రధానమంత్రి కూడా మీరు పార్టీలో పనిచేయమని చెప్పారు కాబట్టి నేను ఇటు వచ్చేసానంటారు. అంతకు తప్పించి నన్ను తీసేశారనో లేకపోతే నాకు అన్యాయం జరిగిందనో ఎక్కడ కూడా మా నాయకులు ఎవరు కూడా మాట్లాడరు. ఎందుకంటే మాకు ఎక్స్పెక్టేషన్సే లేనప్పుడు డిసప్పాయింట్మెంట్ ఉండదు కదా. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to I Dream. And loads of fun entertainment and content. Do watch I Dream.